జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక అడుగులు ఛానల్కి స్వాగతం. మాఘమాసం యొక్క విశిష్టత, మాఘ పౌర్ణమి రోజు చేసే స్నానాల యొక్క పవిత్రత, ఆ రోజు చేయవలసిన దాన ధర్మాలు, మాఘమాసంలో వచ్చే పూజలు వ్రతాలు గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మాఘమాసం యొక్క విశిష్టత. శివుడు మరియు విష్ణువు మరియు సూర్యభగవానులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాఘమాసం. పాపనాశకారి. మా అంటే లేదు అని, అఘము అంటే పాపము అని అర్థం. పాపాలను సమూలంగా ప్రక్షాళన చేసే పవిత్రమైన కాలం ఈ మాఘమాసం. సూర్యుడు మకర రాశులకు ప్రవేశించే సమయం. భూమికి నూతన శక్తినిచ్చే సూర్యకిరణాలు ఆరోగ్యానికి ఐశ్వర్యానికి మూలం. అందుకే సూర్య సంక్రమణ శక్తి ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో. మాఘస్నానం యొక్క మహాయజ్ఞంతో సమానం. అరుణోదయ స్నానం అంటే నక్షత్రాలు ఉండగానే చేసే చన్నీటి స్నానం. దుఃఖం మరియు దరిద్రం నశిస్తాయి. మాఘస్నానం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యం. చలికాలంలో చన్నీటి స్నానం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. బద్ధకం తొలగిపోయి శరీరం చురుగ్గా మారుతుంది. రోజంతా ఎంతో ఉత్సాహంగా ఆహ్లాదంగా ఉంటుంది. మాఘమాసంలో ఏ నీటితో స్నానం చేసినా అది గంగా స్నానంతో సమానం. సాక్షాత్తు ప్రయాగ త్రివేణి సంగమ స్నాన ఫలితాన్ని దక్కుతుంది. ఈ మాసంలో మాస అధిదేవత శ్రీ విష్ణువు. విష్ణు సహస్రనామ పారాయణం శ్రేష్టం. దీపారాధన తులసి కోట వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించడం లక్ష్మీప్రదం. దాన ధర్మాలు పుణ్యాల పంట. కార్తీక మాసం దీపానికి, మాఘమాసం దానానికి అని నానుడి ఉంది. ముఖ్యంగా నువ్వులు, బెల్లం, గుమ్మడికాయలు, వస్త్రాలు అన్నదానం చేయటం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. మాఘమాసంలో పర్వదినాలు వసంత పంచమి, రథసప్తమి, భీష్మ ఏకాదశి, మహాశివరాత్రి వంటి పర్వదినాలు ఉన్నాయి. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వసంత పంచమి శ్రీ పంచమి అని కూడా అంటారు. చదువుల తల్లి సరస్వతీదేవి జన్మించిన రోజు. పిల్లల అక్షరాభ్యాసాలకు అత్యంత శుభప్రదమైన రోజు. రథసప్తమి సూర్యభగవానుడి జయంతి. ప్రత్యక్ష దైవం సూర్యభగవానుని పుట్టినరోజు. చిక్కుడు ఆకులపై పరవాన్నం వండడం ఆచారం. ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ఆచారం, ఒక్కొక్క పూజా విధానం ఉంటుందండి రథసప్తమికి. భీష్మ ఏకాదశి విష్ణు సహస్రనామం ఆవిర్భవించిన రోజు. అంపశయ్యపై ఉన్న భీష్మాచార్యులు కురుక్షేత్రం తర్వాత భీష్మాచార్యులు పాండవులకు ఈ స్తోత్రాన్ని ఉపదేశించారు. మహాశివరాత్రి మాఘబహుళ చతుర్దశి శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఉపవాసం మరియు జాగరణతో శివానుగ్రహం పొందవచ్చు. మాఘమాసం పరిపూర్ణ జీవన మార్గం. మానసిక ప్రశాంతతకు దైవచింతన ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు. నదీ స్నానాలు మరియు సూర్య ఆరాధన ద్వారా శారీరక ఆరోగ్యాన్ని పొందవచ్చు. దాన ధర్మాలు మరియు ఉత్సవాల ద్వారా ఆధ్యాత్మిక శక్తి కలుగుతుంది. పరిపూర్ణ జీవన మార్గం ఈ మాఘమాసం. ఈ పుణ్యకాలం మీకు సకల శుభాలను కలిగించుగాక. శుభం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల గురించి ఆధ్యాత్మిక అడుగులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.